వచ్చారు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం సేవనం ముక్తిదాయకం. అలాగా మహర్షులతో మరి వారిని చూసినా కూడా పుణ్యమే, వారితో మాట్లాడినా పుణ్యమే, జ్ఞానులతో వారికి సేవ చేసినా పుణ్యమే. అలాంటిది ఆ మహర్షులను పిలిపించారు. అప్పుడు ఈ శిశువులకు ఓ కుసుమశ్రేష్ఠి గారు చెప్తున్నారు, ఓ గురువర్య, ఓ మహర్షులారా, ఈ పిల్లలకి పేర్లు పెట్టండి, నామకరణం చేయండి అని. అప్పుడు ఆ మహర్షులు వారు అంటున్నారు, ఈ అమ్మాయికి మరి నామకరణం చేయాలి అని అంటే మీరు కూడా మీ పేరును, పూర్తి పేరును తెలియజేయండి అని అన్నారు. ఎందుకంటే పూర్వకాలంలో ఇలా దైవాత్మలకు, దైవీ సంపద అంటే ఆ జ్ఞానం కలిగినటువంటి దైవాత్మలకు ఏ విధంగా పేర్లు పెట్టేవారు అంటే తండ్రి పేరును కుమార్తెకు నామకరణం చేసేవారు, అలాగే తల్లి పేరును కుమారులకు నామకరణం చేసేవారు. మరి ఇప్పుడు మొదట పుట్టింది ఎవరు? అబ్బాయి పుట్టారు మొట్టమొదట. కనుక ఈ అబ్బాయికి నామకరణం చేయాలంటే తల్లి పేరుని ఈ అబ్బాయికి నామకరణం చేయాలి. కనుక తల్లి పేరు ఏమిటో పూర్తిగా తెలియజేయమ్మా అని ఆ కుసుమాంబ గారిని మహర్షులందరూ కూడా అడిగారు. అప్పుడు ఆ కుసుమాంబ గారు అంటున్నారు, ఓ మహర్షులారా, ఇంతకుముందు ఎవరైనా ఇలాగే తల్లి పేరును కుమారులకు పెట్టారా? కుమారులకు. ఎందుకంటే ఆమె డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. అప్పుడు మహర్షులు అన్నారు, అమ్మా, పురాణాలలో ఎంతో మంది ఇతిహాసాలలో గొప్ప గొప్ప వారికంతా కూడా తల్లి పేరును కుమారులకు పెట్టారు. అంజనీదేవి కుమారులకు ఆంజనేయుడు అని పెట్టారు. అలాగే మత్స్య అక్కడి కుమారులకు మత్స్యవల్లభుడు అని పెట్టారు కుమారుడు. గంగాపుత్రునకు గాంగేయుడు అని కుమారులకు నామకరణం చేశారు. అలాగే గజగౌరి కుమారునకు గజముఖుడు అంటే వినాయకుడు అని నామకరణం చేశారు. అలాగే కుంతిపుత్రులకు కౌంతేయుడు అని నామకరణం చేశారు. అలాగే అశ్వము గర్భాన పుట్టిన అతనికి అశ్వత్థామ అని నామకరణం చేశారు. ఇలాగా తల్లి పేరు కుమారులకు పెడతారు. కనుక నీ పూర్తి పేరును తెలియజేయమ్మా అన్నారు. అప్పుడు ఆమె, ఓ గురువర్య, మా తల్లిదండ్రులకు వివాహమైన చాలా కాలానికి సంతానం కలిగింది కనుక అది కూడా రాయలసీమలో హంపి అనే క్షేత్రంలో విరూపాక్షేశ్వరునికి వ్రతము చేయడం వలన, ఆ నోము నోచుకోవడం వలన నాకు అంటే మా తల్లిదండ్రులకు నేను జన్మించానని నాకు విరూపాక్షేశ్వరి అని ఆ భగవంతుని పేరే నామకరణం చేశారు. కనుక విరూపాక్షేశ్వరి అని నా పేరుంది కనుక ఇలాగనే వచ్చేలాగా నా కుమారుని కూడా పెట్టండి, నామకరణం చేయండి అనగానే మహర్షులందరూ కూడా విరూపాక్ష అని నామకరణం చేశారు. ఏమని నామకరణం చేశారమ్మా? విరూపాక్ష అని అబ్బాయికి, ఆ పురుష శిశువుకి నామకరణ మహోత్సవం చేశారు. ఆ తర్వాత మరి ఇంకా అమ్మాయి, తర్వాత పుట్టిన అమ్మాయికి కూడా నామకరణం చేయాలి కదా. మరి అలాగా అమ్మాయికి నామకరణం చేయాలి అన్నప్పుడు అంటే తండ్రి పేరు కుమార్తెకు నామకరణం చేయాలి. తండ్రి పేరు జైపులో శ్రీమాతాకి. అలాగా తండ్రి పేరు అమ్మాయికి నామకరణం చేయాలి కనుక మహర్షులందరూ కూడా వచ్చారనమాట. మహర్షులందరూ కూడా ఆయన చెప్తున్నారు, ఓ కుసుమశ్రేష్ఠి గారు, మీ కుమార్తెకు నామకరణం చేయాలి అంటే మీ పూర్తి నామమును మాకు తెలియజేయండి అని అన్నారు. అప్పుడు మహర్షుల వారితో కుసుమశ్రేష్ఠి గారు అంటున్నారు, ఓ మహర్షులారా, నేను జన్మించిన తర్వాత మా తల్లిదండ్రులు మహర్షులకు చూపించగా వారు నేను వాసనారహితుడిగా ఉన్నాను కనుక, ఏ విధమైన కోరికలు వాంఛలు లేకుండా ఉన్నాయి కనుక, వాసనారాహిత్యంగా ఉన్నాయి కనుక నేను జన్మించినప్పుడే ఆకాశం నుంచి కుసుమవర్షం కురిపించింది. కుసుమవర్షం అంటే పూల వర్షం. ఆ కుసుమవర్షం కురిపించింది కనుక కుసుమశ్రేష్ఠి అని, వాసనారాహిత్యుడుగా ఉన్నాను కనుక వాసవ శ్రేష్ఠి అని నాకు నామకరణం చేశారు. కనుక నా అసలైన పేరేమిటి అంటే వాసవ శ్రేష్ఠి. కనుక ఈ పేరు వచ్చేలాగానే మా కుమార్తెకు నామకరణం చేయండి అన్నారు. తండ్రి పేరు వాసవ శ్రేష్ఠి కనుక అబ్బాయికేమో 4 అక్షరాల పేరు విరూపాక్ష అని పెట్టారు కనుక ఒక అక్షరం పేరు తక్కువతో ఆ అమ్మాయికి వాసవి అని తండ్రి పేరు వాసవ శ్రేష్ఠి వచ్చేలాగా, అంతేకాకుండా వారింటి పేరు శ్రీవాస, అమ్మవారింటి పేరేంటి? శ్రీవాస. కనుక శ్రీవాస అని ఇంటి పేరు
మీరంతా ఆ రోజున అమ్మవారు పుట్టినప్పుడు మనం ఉన్నామో లేమో తెలియదు, కానీ ఈ రోజున అమ్మవారి చరిత్రలో అమ్మవారి నామకరణ మహోత్సవాన్ని చూసిన మీకందరికీ కూడా నూతన ఉత్తేజంతో అలాగే అన్ని కార్యాలు శుభకార్యాలుగా జరగాలని ఆ అమ్మవారి అనుగ్రహం ఇప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై బలో వాసవి మాతాకి. ఆ విధంగా వాసవి అని నామకరణం చేశారు. మరి ఈ పేరు ఇంతకుముందు ఎవరికైనా ఉందా అంటే ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీ పేరు లక్ష్మి అనుకోండి, వెంకటేశ్వర స్వామి విష్ణువు భార్య పేరు లక్ష్మి అని మనకు తెలుసు కదా, ఆ లక్ష్మి పేరే ఉంది. అదే ఇంకొంతమందికి భవానీ అనుకోండి, ఆ అమ్మవారి పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి భవానీ అని పెట్టుకున్నాం. ఇలాగా మరి వాసవి అనే పేరు ఎప్పుడైనా ఎవరికైనా ఉందా అంటే ఎవ్వరికీ లేదు. అది తండ్రి పేరును ఇంటి పేరును ఆధారంగా చేసుకొని పెట్టిన పేరు కనుక వాసవి అంటున్నాం. ఏమిటి వాసవి అంటే మరి? వా అంటే వరలక్ష్మి, సా అంటే సరస్వతి, వి అంటే విశ్వేశ్వరి. త్రిమాత స్వరూపమైనటువంటి త్రిమాతకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉన్నటువంటి పేరే వాసవి. కనుక మనం ఒక్కసారి వాసవి అంటే ఎవరిని తలుచుకున్నట్టు? త్రిమాతలను తలుచుకున్నట్టు, త్రిమాత స్వరూపాన్ని తలుచుకున్నట్టు, అవునా? అందుకని ఎప్పుడైనా మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఫోన్ చేయడము, ఫోన్లో హలో అని అనడం ఇలాంటివి చేయకూడదు. మనం ఏం చేయాలి? మన కులదేవత కనుక జై వాసవి, జై వాసవాంబ అని ఎంతో భక్తిగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాగా అమ్మవారిని ఒక్కసారి తలుచుకుంటే త్రిమాత స్వరూపాన్ని తలుచుకున్నట్టు. అంతేకాదండి, వాసవి అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి నామం కూడాను. ఒక్కసారి వాసవి అంటే మనం త్రిమూర్తులను కూడా తలుచుకున్నట్లు. ఎలాగా అంటే వా అనగా వాసుదేవుడు విష్ణువు, స అనగా సత్యలోకాధిపతి బ్రహ్మ, వి అనగా విశ్వేశ్వరుడు ఈశ్వరుడు. ఇలాగా ఒక్కసారి వాసవి అంటే త్రిమాత స్వరూపాన్ని త్రిమూర్తులను తలుచుకున్నంత పుణ్యం మనకు వస్తుంది. కనుకనే వాసవి అని అన్నారు. అయితే మరి అమ్మవారి పూర్తి పేరేమిటి? నామకరణం చేసిన పేరేమో వాసవి. మరి ఎందుకు అమ్మవారికి ఇంత పొడుగు పేరు ఎలా వచ్చింది అంటే, శ్రీ అనగా శుభ సూచకమైనది, శుభస్వరూపమైనది, మంగళకరమైనది కనుక శ్రీ అని నామకరణం చేసిన పేరు కనుక వాసవి అని. కన్యకగా అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసింది కనుక కన్యక అని. పరమేశ్వరి అంశ, ఆదిశక్తి అంశ, పార్వతీ స్వరూపమే అమ్మవారు కనుక పరమేశ్వరి అని. అమ్మ అంటే మనము మనకు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిని అమ్మ అంటాం. అదే అమ్మవారు అంటే అడగకుండానే మనకన్నీ సమకూర్చగలిగే ఇహభోగాలను కూడా మనకి మోక్షభోగాలను కూడా ఇచ్చేటువంటి తల్లిని అమ్మవారు అంటాం. అందుకనే మన అమ్మవారి పేరు ఏమొచ్చింది? శ్రీ. చెప్పండి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. చెప్పండి అందరు ఒక్కసారి. ఈ విధంగా అమ్మవారికి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అని గొప్పగా నామకరణ మహోత్సవాలు చేశారు ఆ మహర్షుల వారంతా. జై బలో వాసవి.